హాయ్ అండి. ఈరోజు నేను ఇప్పీ నూడిల్స్ అయితే చేస్తున్నాను. ఇప్పీ నూడిల్స్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు కదా. ఇంకా నేనైతే ఏ విధంగా చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా టమాటీ కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెం కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని కాసేపు అయితే మగ్గించుకోవాలి. తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పీ నూడిల్స్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ 80% ఇంకినంత వరకు మనం నూడిల్స్ని అయితే ఉడికించుకోవాలి. ఇది 80% ఉడికిన తర్వాత ఇప్పీతో ఇచ్చిన మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంకాసేపు అయితే మనం ఈ నూడిల్స్ని ఉడికించాలి. ఇంకా ఈరోజైతే మేము నాన్ వెజ్ తినము, అందుకే ఎగ్ అయితే యాడ్ చేయలేదు. నేనైతే ఈ విధంగా చేస్తాను మ్యాక్సిమం ఎప్పుడు కూడా. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయింది, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇప్పి ఇష్టమా మ్యాగీ ఇష్టమా అది కూడా కామెంట్